నీలి నక్క. ఒకానొకప్పుడు ఒక గుంటనక్క తన ఆహారం కోసం వెతుకుతూ తిరుగుతూ ఉండేది. దానికి దురదృష్టం వెన్నాడుతుండేదేమో. ఆ రోజు తినటానికి ఒక్క ముక్క కూడా దొరకలేదు. ఆకలితో అలసి సొలసి తిరుగుతూ ఒక పట్టణానికి చేరుకుంది. ఆ పట్టణానికి వెళ్ళటం తనకు అంత మంచిది కాదని దానికి బాగా తెలుసు. కానీ ఆ నక్కకు వేరే దారి లేకపోయింది. దానికి బ్రతకడానికి ఎంతో కొంత ఆహారం అవసరం. అది ఆ పట్టణంలో వెళుతూ ఉండగా రహదారి ప్రక్క కొంత ఆహారం విసిరివేయబడి ఉండటాన్ని గమనించింది. నీరసంగా ఉన్న ఆ నక్కకు తన ప్రాణం లేచి వచ్చినట్లయి ఆ ఆహారం వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆపగా తినసాగింది. దీన్ని గమనించిన కొన్ని కుక్కలు ఉన్నట్టుండి గట్టిగా మొరగసాగాయి. ఇదెక్కడి గొడవరా బాబు అనుకుంటూ పారిపోసాగింది. కానీ ఆ కుక్కలు విడవకుండా తరుమసాగాయి. అప్పుడు ఆ నక్క ఒక చాకలివాని ఇంటిలోకి దూరింది. ఆ చాకలివాడు దుస్తులను నీలిరంగులో అద్దాలని ఒక గంగాళం నిండా నీలిరంగును వేసి సిద్ధంగా ఉంచాడు. ఆ గుంటనక్క ఇదేమీ గమనించకుండా ఆత్రంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి తట్టుకొని ఆ గంగాళంలో పడిపోయింది. అది ఆ గంగాళం నుండి బయటకు వచ్చి తన దేహాన్నంతా నీలిరంగుతో నిండి ఉండటం గమనించింది. దానికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఆ కుక్కలు వెళ్లేంత వరకు ఆ దుస్తుల మధ్యలో దాక్కుంది. చీకటి పడ్డాక ఆ గుంటనక్క దుస్తుల మధ్య నుండి బయటకు వచ్చి బ్రతుకు జీవుడా అని అడవిలోకి నీరసంగా నడుచుకుంటూ వెళ్ళింది. అడవిలో ఈ నక్కను చూసిన జంతువులన్నీ భయంతో పారిపోసాగాయి. ఎందుకంటే ఇలాంటి నీలిరంగు ప్రాణిని ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు. ఆ గుంటనక్క చాలా తెలివైంది. తనను చూసి భయపడటాన్ని తనకు అనుకూలంగా మార్చుకోదలుచుకుంది. ఆగండి అని అరిచింది. మిమ్మల్ని అందరినీ కాపాడేటందుకు భగవంతుడు నన్ను పంపించాడు. ఆయనకు మీరందరూ చాలా ప్రీతి పాత్రులు కాబట్టి మీ బాగోగులు చూసుకోవటానికి నన్ను పంపాడు. మీరందరూ నా మాట విన్నంతకాలం మీకే హాని తలపెట్టను అని బొంకింది. ఆ జంతువులన్నీ వింత నక్కను చూసిన దిగ్భ్రాంతిలో ఉన్నాయి. ఆ నక్క చెప్పిన ప్రతి మాటను నమ్మి దాన్ని సంతోష పెట్టాలని ప్రయత్నించాయి. దానికి ఆహారాన్ని నీటిని సమకూర్చాయి. ఆ నక్కకు ఇక ఏ దిగులు లేదు. ప్రతి సాయంత్రం ఆ నక్క ఒక పెద్ద రాతిపై కూర్చుని ఉంటే మిగతా జంతువులన్నీ చుట్టూ మూగేవి. అప్పుడు ఆ నక్క వాటికి కథలు చెప్పసాగింది. జంతువులన్నీ సంతోషంగా వినేవి. మన రాజు ఎంతటి దయామయుడో కదా, అతడి జ్ఞానాన్ని మనకు పంచుతున్నాడు అని అనుకోసాగాయి. ఒక సాయంత్ర వేళలో ఈ నక్క కథ చెబుతూ ఉండగా దూరంగా నక్కల గుంపు ఊళలు వేయసాగడం వినపడింది. ఈ గుంట నక్క చాలా కాలంగా తన తోటి నక్కలను చూడనే లేదు. ఇంకా ఆ శబ్దాలను కూడా వినలేదు. ఉన్నట్టుండి ఆ అరుపులు వినగానే తనకు తెలియకుండానే సహజమైన ధోరణిలో తాను కూడా అరవసాగింది. అప్పుడు ఇంతకాలంగా తమను పాలిస్తున్న ఈ రాజు ఒక సాధారణమైన నక్కగా
అన్ని జంతువులు గుర్తించాయి. అవన్నీ ఆ గుంటనక్కను పట్టుకోవటానికి సిద్ధం కాగా అప్పటికే చాలా దూరంగా ఉన్న ఆ నక్క బ్రతికితే బలుసాకు తినొచ్చు అనుకుని త్వరగా తప్పించుకొని వెళ్ళిపోయింది.